నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్। ఈ రోజు వార్తలతో మీ ముందున్నది తేజస్విని। ముందుగా ముఖ్యాంశాలు। సాగర తీరంలో జాతీయ పతాకం రెపరెపలు। పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా విశాఖ వీధుల్లో జాతి ఐక్యతా ర్యాలీ। కాకినాడ పోలీస్ పరేడ్ మైదానంలో స్వాతంత్ర వేడుకలకు ఏర్పాట్లు। అధికారులకు కలెక్టర్ దిశానిర్దేశం। దృక్ సిద్ధాంతం ప్రామాణికంగా పండుగను నిర్ణయించండి। తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను కోరిన దృక్ సిద్ధాంత పంచాంగకర్తలు। వర్గీకరణ విషయంలో ఎంఆర్పీఎస్ సంబరాలు। నిరసనలు తెలియజేస్తున్న మాల మహానాడు సంఘాలు। విశాఖ సాగర తీరంలో జాతీయ పతాకం రెపరెపలాడింది। జాతి ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పడంలో ప్రముఖ పాత్ర పోషించిన జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య 148వ జయంతిని నగరంలో ఘనంగా నిర్వహించారు। దేశ కీర్తి ప్రతిష్టతలను పతాక స్థాయికి తీసుకువెళ్లిన పింగళి వెంకయ్య సేవలను కొనియాడుతూ నగరంలో జాతీయ జెండాను వాడవాడలా ప్రదర్శించి జాతి ఐక్యతను చాటి చెప్పారు। వివేకానంద స్వచ్ఛంద సంస్థ రూపొందించిన 100 అడుగుల జెండాతో భారీ ర్యాలీ నిర్వహించారు। ఈ సందర్భంగా సంస్థ గౌరవ అధ్యక్షుడు డాక్టర్ జహీర్ అహ్మద్ మాట్లాడుతూ పింగళి వెంకయ్య సేవలను ప్రభుత్వం గుర్తించి వారి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు। భారతదేశం అంతా కూడా గర్వించదగిన మహావ్యక్తి, స్వాతంత్ర సమర యోధుడు। ఏదైతే ఈరోజు మనం ప్రతి వాడల ప్రతి స్కూళ్ల మీద కూడా ప్రభుత్వ కార్యాలయాల మీద పార్లమెంటు భవనం మీద దేశంలోని అన్ని అసెంబ్లీల మీద కూడా ఏదైతే జెండా ఎగురుతుందో ఆ జెండాని రూపకల్పన చేసిన మహానుభావుడి యొక్క 148వ జయంతిని మనమందరం కూడా భారతదేశంలో ఈరోజు చేసుకుంటున్నాము। మరి ఒక మహానుభావుడు 1876లో ఒక కుగ్రామంలో జన్మించి మచిలీపట్నంలో, మరి ఆ తర్వాత స్వాతంత్ర సమర యోధంలో మరి గాంధీ గారితో చేరి అనేక పోరాటాలు చేసి మరి ఆ తర్వాత కూడా విద్యాభ్యాసాన్ని అభ్యసించి ఒక అగ్రికల్చరిస్ట్ గా, ఒక జియాలజిస్ట్ గా పత్తి వెంకయ్య అని, డైమండ్ వెంకయ్య అని పేరు పొందిన మహానుభావుడు పింగళి వెంకయ్య గారు। ఏదైతే ఆయన మిలిటరీలో పనిచేసినందువల్ల చిన్న స్థలం ఏదైతే ఇచ్చారో అది విజయవాడలో చిట్టినగర్లో ఒక గుడిసెలో నివసిస్తూ దీనాతి దీనమైన పరిస్థితుల్లో ఆయన చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం। ఆయనకి పిల్లలు ఉన్నారు, ఒక జర్నలిస్టు, పెద్దబ్బాయి జర్నలిస్ట్ గా పనిచేశారు, చిన్నబ్బాయి అనేక ఉద్యోగాల్లో పనిచేశారు, కూతురు మాచర్లలో సీతామహాలక్ష్మి గారు ఇంకా బతికే ఉన్నారు। మరి ఈ మధ్య కాలంలోనే ఆయన మరణం తర్వాత 1963 తర్వాత మరి ఆయనకి భారతరత్న ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారు మరి మోడీ గారికి విన్నవించడం జరిగింది। అదేవిధంగా ఏదైతే ఆమె కూతురుందో ఆమె కూతురు సీతామహాలక్ష్మి గారిని ఈ అమృత మహోత్సవం ఏదైతే జరిగిందో మరి ఆ అమృత మహోత్సవ సందర్భంగా పిలిపించి ఒక 75 లక్షల రూపాయలు ఇచ్చి సత్కారం చేయటం జరిగింది। కానీ అంత మాత్రం సరిపోదు, ఆయన సంస్మరణ అవసరం ఉంది। ఈ భారతదేశంలో ఆయన తలుచుకోవాల్సిన అవసరం ఉంది, ఆయన విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణలో పెట్టాల్సిన అవసరం ఉంది। కాకినాడ పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించ తలపెట్టిన 15వ తేదీన స్వాతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించాలని, ఇందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని కాకినాడ కలెక్టర్ షాన్ మోహన్ సగిలి అధికారులను ఆదేశించారు। స్వాతంత్ర వేడుకల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై శుక్రవారం కలెక్టరేట్లో కలెక్టర్ షాన్ మోహన్, ఎస్పీ విక్రాంత్ పాటిల్ వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించి అధికారులకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు। అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో వ్యవహరించి వేడుకలను విజయవంతం చేయాలని
పిలుపునిచ్చారు. ఆయా శాఖల పరిధిలో అత్యుత్తమ సేవలందించిన వారి పేర్లనే అవార్డులకు సిఫార్సు చేయాలని సూచించారు. అవార్డుకు గౌరవం పెరిగే విధంగా ఉత్తమ పనితీరు కనబరిచిన వారిని మాత్రమే గుర్తించి పేర్లను ఈ నెల 10వ తేదీలోగా పంపించాలని సూచించారు. ఏటా జరుపుకునే విధంగా పాఠశాల విద్యార్థులతో సాంస్కృతిక ప్రదర్శనలు, ప్రభుత్వ పథకాల సకటాల ప్రదర్శన, స్టాల్స్ ఏర్పాటు వంటి కార్యక్రమాలు చేపడతామని తెలియజేశారు. ఈ యాక్టివిటీస్ లో కొంత క్రౌడ్ ఎక్స్పెక్ట్ చేస్తే ఎలా ఉండాలో ఆలోచించుకొని చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫైర్, సో మరి క్రౌడ్ ఉందంటే మేబీ ఎంట్రీ ఒక చోట నుంచి ఎగ్జిట్ ఒక నుంచి పెట్టాలి, ఒకే చోట నుంచి పెట్టాలి. దెన్ ఆఫ్ కోర్స్ R&B బ్యారికేడింగ్ ఉంటుంది. దెన్ వాట్ ఎల్స్ స్టాల్స్, సంబంధించిన స్టాల్స్ ఏదైనా ఫుడ్ ఐటమ్స్ పెట్టినప్పుడు యూ కెన్ యాక్చువల్లీ ప్లాన్ టు సెల్ మోర్. ఎవరు డిఆర్ఏ స్టాల్స్ సెల్లింగ్ పెడితే అమ్మా సేల్స్ పెడితే ఐమ్ జస్ట్ టెల్లింగ్ యూ, జస్ట్ ఎక్స్పెక్ట్ సమ్ క్రౌడ్. దానికి తగ్గట్టుగా మనం స్టాల్స్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు కానీ మీ యాక్టివిటీస్ చేసుకున్నప్పుడు కానీ డ్యూటీస్ లో ఉన్నప్పుడు జస్ట్ బీ ప్రిపేర్డ్. మెడికల్ డిపార్ట్మెంట్ సంబంధించి హ్యావ్ సమ్ గుడ్ అమౌంట్ ఆఫ్ ఈ బ్యాండేజెస్, the sound system and all other electrical arrangements in view of the race. Other than that, we'll just continue what was done before. Then we will finalize the number of cultural, because see, if Deputy CM comes, we have to keep the program short. So I think on mind to petkali, so that most of the time goes in distribution of certificates. Certificate distribution lo 1.5 hour avutadi usually. Plus cultural program ki 5 to 6 four. Let's fix it. 4 unnara DO naraka 4 పెట్టండి. ఓకే, 2 ఫస్ట్ స్టార్ట్ చేస్తాం, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సర్టిఫికెట్స్. We'll finish some cadres, then we'll go for 2 as a break, then we'll finish the certificates. Ante 4. Don't stretch beyond. తెలుగు రాష్ట్రాల్లో పండుగ నిర్ణయాలను కేవలం దృక్ సిద్ధాంత ప్రామాణికంగా నిర్దేశించిన పండుగలను మాత్రమే ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలని తెలుగు రాష్ట్రాల దృక్ సిద్ధాంత పంచాంగకర్తల సమాఖ్య కోరింది. సమాఖ్య సమావేశం కార్యదర్శి పొన్నలూరి శ్రీనివాస గార్గయ్య అధ్యక్షతన శుక్రవారం కాకినాడ రూరల్ రాయుడుపాలెంలోని శ్రీ బ్రాహ్మణ భవన్లో జరిగింది. సుమారు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల నుంచి 36 మంది పంచాంగకర్తలు ఈ సమావేశానికి హాజరై కొన్ని తీర్మానాలు చేశారు. 2025-2026 సంవత్సరాలకు సంబంధించిన పండుగ తేదీలను సమాఖ్య నిర్ణయించింది. ఈ సమావేశంలో గార్గేయ సిద్ధాంతి మాట్లాడుతూ పూర్వ పద్ధతి సరైనది కాదని, దీనివల్లే ప్రజల్లో పండుగ నిర్ణయాల్లో అయోమయం నెలకొంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి ప్రభుత్వం దృక్ గణిత పంచాంగం ఆధారంగా పండుగల నిర్ణయం చేసి ప్రజల్లో అపోహలను పోగొట్టాలన్నారు. ఏమిటి దృక్కు అనుకుంటారు? దృక్ పంచాంగం అంటే దృక్ అంటే కన్ను, కంటికి ప్రత్యక్షంగా చూపబడేటువంటి గణితం ఇది. ఇంత విడమంచి ఎందుకు చెప్పాలంటే ఛానల్లో ఇళ్ళలో కూర్చొని చూస్తుంటారు కనుక శాస్త్రీయమైన మాటలు చెప్తే వాళ్ళకి అర్థం కావు. కనుక ఈ దృక్పంచాంగము పూర్వగణిత పంచాంగం పక్కన పెట్టి పండగ సంక్రాంతి ఈరోజు చేసుకోవాలన్నా రేపు చేసుకోవాలంటే ఒక పంచాంగం ఈరోజు ఉంటుంది, మరొక పంచాంగం రేపు ఉంటుంది, కొట్టుకొని వస్తున్నారు. కనుక ఈరోజు పండగ అని ఖచ్చితంగా రుజువు చేసేటువంటి పంచాంగం రాసేటువంటి గ్రూప్ మేమంతా. దీన్నే దృక్ సిద్ధాంత గ్రూప్ అంటారు. 2026వ సంవత్సరంలో సంక్రాంతి పండుగ తేడా వస్తుంది. ముఖ్యంగా గోదావరి జిల్లాలో భోగి పంట ముందే వేసేస్తారు, మేము గొడవ చేస్తాం. అందుకు తేడా రాకుండా ఉండాలి అంటే కరెక్ట్గా మకర సంక్రాంతి ఎప్పుడు అంటే ఈ పండగలు ఈరోజు రేపు అని నిర్ణయం కంటే కూడా నరేంద్ర మోడీ గారు ఒక పెద్ద గడియారం పట్టుకొచ్చాడు, టవర్ క్లాక్ అని. ఆ టవర్ క్లాక్ చెబుతుంది, అది ఖచ్చితంగా సైంటిఫిక్ టవర్ క్లాక్. సూర్యుడు ఎన్ని గంటలకు మకర రాశిలోకి వెళ్ళిపోతాడు అనేది మేము చెప్పేదానికంటే అది చెబుతుంది. ఏ ఋతువు ఎన్ని గంటలకి, ఏ తిథి ఎన్ని గంటలకి అని మేము చెప్పనక్కర్లా, సైన్స్ చెబుతుంది. ఆ సైన్స్ ఏదైతే చెబుతుందో ఆ చెప్పేటువంటి పంచాంగమే మాది. కనుక ఇది ప్రజల్లోకి తీసుకుపోవడానికి కోసమే మా తాపత్రయం పడుతున్నాము. కనుక అందరూ కూడా ఈ ఛానల్ ద్వారా వచ్చేటువంటి న్యూస్ విన్నవారంతా కూడా 2026వ సంవత్సరంలో సంక్రాంతి పండుగ జనవరి 14వ తేదీ, భోగి పండుగ 13వ తేదీ. 13 భోగి, 14 సంక్రాంతి, ఇది గుర్తుపెట్టుకోండి. కనుక ఎక్కడైనా మీరు క్యాలెండర్ కొనాలన్నా దృక్ పంచాంగంతో ఉండేది, దృక్ గణితంతో ఉండేది అనే క్యాలెండర్ మాత్రం కొనుక్కోండి. ఈ పూర్వగణిత పంచాంగాలు, దేవస్థాన పంచాంగాలను కొనుక్కొని దేవస్థాన పంచాంగం చూసి వాటి ముహూర్తాలు పెట్టుకొని విడాకులు మాత్రం తెచ్చుకోవద్దని నేను మనవి చేస్తున్నాను. కనుక విడాకులు ఎక్కువ ఎందుకు అవుతున్నాయంటే పూర్వగణిత పంచాంగాలు చూసి విడాకులు అవుతున్నాయి. శాస్త్రీయమైంది, ప్రామాణికమైంది, కంటికి ప్రత్యక్షంగా కనబడేటువంటి గణితమే ఈ దృక్ సిద్ధాంతము. ఈ దృక్ సిద్ధాంతం మేధావులు మేము ఒక్కటే కాదు, చాలామంది ఉన్నారు, ఇంకా రాలేదు. కనుక వారందరి సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకుపోవాలని తపనతో పెట్టినట్టు
కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైన శనివారం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మేరకు ఆలయ చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు, ఆలయ కార్యనిర్వహణాధికారి కిషోర్ కుమార్ భక్తుల కోసం చేసిన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. స్వామి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు తెలియజేశారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
కాసేపు ప్రకటనలు.